మీరు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యారా? అయితే కంగ్రాచులేషన్స్. ఒకవేళ కానీ మీ నేమ్ పిక్ అవ్వకపోతే ఏం పర్లేదండి. సో మనకైతే 6 మంత్స్కి ఒకసారి యూకే గవర్నమెంట్ అయితే యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో తప్పకుండా మళ్ళీ అయితే మనం రీఅప్లై అయితే చేసుకోవచ్చు. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఒకవేళ కానీ మీ నేమ్ యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్లో పిక్ అయితే అసలు ఏం చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దీనికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి అని అంటే 2530 పౌండ్స్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసి 2,75,000 దాకా అయితే అవుతుంది. కాకపోతే మీరు 3 lakh రూపీస్ అయితే మీ ఇండియన్ సేవింగ్స్ అకౌంట్లో చూపించారు అని అంటే బెస్ట్ అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకుండా మనకి. సో మినిమం 3 lakhs అయితే 28 days అయితే మనం మెయింటైన్ చేయాలి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వచ్చేసి నార్మల్గా సేవింగ్స్ అకౌంట్లో అయినా సరే డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు డిపాజిట్ చేసేసిన తర్వాత సో మనకి ఇక్కడ 28 days టైం ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ కావాల్సిన థింగ్ ఏంటి అని అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఈ పీసీసీ అనేది మనకి పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే అప్లై చేసుకోండి. సో మీకైతే ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 7 days నుంచి 15 days దాకా అయితే పడుతుంది ఇది కూడా రావడానికి. సో మనకి 28 days ఫండ్ చూపించుకోవడానికి అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది కూడా వెంటనే అప్లై చేసాము అని అంటే సో ఇది కూడా ఆల్మోస్ట్ అయితే మనకి 1 week నుంచి 2 weeks పడుతుంది కాబట్టి సో టైం అయితే సేవ్ అవుతుంది. సో ఇలా అయితే మీరు టైం అనేది యూటిలైజ్ చేసుకోండి. ఈ 28 days టైంలో మనం అయితే మెయిన్గా మనకు కావాల్సింది పాస్పోర్ట్. సో అదైతే మ్యాండేటరీ అండ్ దాని తర్వాత మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి సో మీకు రిలేటెడ్గా ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మనకి టీబీ టెస్ట్ కూడా మ్యాండేటరీ అనమాట. సో టీబీ టెస్ట్ కూడా చేయించుకోండి. సో ఇవన్నీ కూడా మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి అని అంటే మీరు government.uk వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు దగ్గరలో ఉన్న విఎఫ్ఎస్లో అయితే మీరు బయోమెట్రిక్స్కి అప్లై చేసుకోండి. సో ఈ government.uk వెబ్సైట్లో మీరు అప్లికేషన్ వేసేటప్పుడు సో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది. సో అక్కడైతే మనం ఐహెచ్ఎస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరైతే అలా బయోమెట్రిక్స్కి అప్లై చేసుకున్న తర్వాత క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, డిగ్రీ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత వచ్చేసి పీసీసీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, టీబీ సర్టిఫికేట్ అండ్ వీసా అప్లికేషన్ వేస్తాం కదా సో అప్లికేషన్ ఫామ్ అండ్ ఐహెచ్ఎస్కి మనీ పే చేసినట్లు వచ్చేసి ఐహెచ్ఎస్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోవాలి అండ్ వీసా ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఇవన్నీ క్యారీ చేసి మీరు బయోమెట్రిక్స్ అయితే ఇచ్చారు అని అంటే సో మీకైతే డెసిషన్ అనేది వస్తుందన్నమాట. మీకు వన్స్ డెసిషన్ వచ్చిన తర్వాత 30 days టైం ఉంటుంది యూకేకి రావడానికి. వన్స్ మీరు యూకేకి వచ్చిన తర్వాత మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి బీఆర్పీ అనమాట. సో బీఆర్పీ ఉంటేనే మనకు వర్క్ పర్మిట్ ఉంటుంది కాబట్టి సో మ్యాండేటరీగా బీఆర్పీ అయితే కలెక్ట్ చేసుకోండి. సో నేను మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి అనేది కమెంట్ సెక్షన్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ చాలా మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.